మార్చినటువంటి గొప్ప విద్యావేత్త గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఈరోజు సర్వసాధారణమైనటువంటి ప్రజలకు కూడా అందరికీ అర్థమయ్యేటువంటి విధంగా సులువైనటువంటి వ్యవహారిక భాషని మన ముందు ఉంచినటువంటి చిరస్మరణీయులు, అలాగే బాలికల విద్యకి తన వంతు కృషి చేసినటువంటి వ్యక్తి, పిల్లలకు ప్రత్యేకమైనటువంటి వ్యాకరణాన్ని తయారు చేసి తన యొక్క జీవితం మొత్తం కూడా విద్యాభివృద్ధికి కృషి చేసినటువంటి వ్యక్తి గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారు. ఆయనతో పాటు మరొక వ్యక్తిని కూడా మనం గుర్తు చేసుకోవాలి, గురదాడ అప్పారావు గారు. వీరిద్దరు కూడా సమకాలికులు. భాషకున్నటువంటి ఔన్నత్యాన్ని, భాషకున్నటువంటి గొప్పతనాన్ని, మనుషుల మధ్య ఉన్నటువంటి సంబంధాలని, జీవన విధానాన్ని కూడా భాషలోనే కొనసాగించాలని తెలిపినటువంటి వ్యక్తులు వీరు. దేశ భాషలందు గొప్పదైనటువంటి భాష తెలుగు భాష. తేనెలొలికే భాష తెలుగు భాష. నువ్వు ఎన్ని భాషలు నేర్చుకున్నా, ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నా, ఆ భాషలన్నీ కూడా నీ మాతృభాషకి అవసరమైనటువంటి విధంగా వాడుకొని ఉన్నత స్థానానికి వెళ్ళాలని మహనీయులు తెలిపినటువంటి మాటలు నేను ఈరోజు మీకు తెలియజేస్తూ ఉన్నాను. బాలబాలికలు ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటిది, మాతృభాష అంటే తల్లి ఒడిలో నువ్వు నేర్చుకునేటువంటి భాషని మర్చిపోకూడదు. ఈ భాష నేర్చుకొని మిగతా భాషలు నేర్చుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులు గారికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మై లార్డ్.